చూసిందో లేదో నాకు తెలియదు. అది చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి తనకు తానే ఒప్పుకున్నాడు వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని. నిన్న ఆయన మాట్లాడుకుంటూ మొదట్లో ఏమన్నాడు, 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అన్నాడు. మళ్ళా గెలిచేది నేనే అన్నాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ ను మొలకెత్తనీయా అని మాట్లాడిండు. బట్ నిన్నేం మాట్లాడిండో మీరు చూసిందో లేదో. ఏమన్నా అధికారం పర్మనెంటా? ఎన్టీ రామారావు పోయిండు, రాజశేఖర రెడ్డి పోయిండు, ఇందిరాగాంధీ పోయింది, నేను కూడా పోతా. అధికారం నాకు పర్మనెంట్ కాదు అని మాట్లాడిండు. ఇంకో మాట అన్నాడు, ఏ కేసీఆర్ మళ్ళా గెలిచినా కూడా ఏం చెయ్యడు అంటుండు. అంటే అసలు మొలకెత్తని అన్నోనివి, 34 దాకా నేనే అన్నోనివి, కేసీఆర్ గెలిచినా ఏం చెయ్యడు అనేదాకా వచ్చినవంటే నీ ఓటమి నీకు బాగా మనసున పట్టింది. బీఆర్ఎస్ సచ్చిన పామన్నావు కదా, బీఆర్ఎస్ శ్మశాన వాటికకు పోయిందన్నావు కదా, బీఆర్ఎస్ ఫామ్ హౌస్ కు పోయిందన్న నువ్వు ఇవాళ బీఆర్ఎస్ గెలిచినా ఏం కాదు, అధికారం శాశ్వతం కాదు అని మాట్లాడుతున్న వెంటనే నీది జారింది, నువ్వు జారుడు బండ మీద జారుతున్నావు అనే మాట మనకెంత అర్థమైందో లేదో గాని రేవంత్ రెడ్డికి మాత్రం పక్కా అర్థమైంది. అందుకే గా మాటలు ఆయన నోట్లకెళ్ళి వస్తున్నాయి. ప్రాధేయపడుతున్నాడు, నేను అంటుండు రైతుల్ని పట్టుకొని, రైతులను రిక్వెస్ట్ చేస్తుండు, రైతులను ప్రాధేయపడుతుండు, మీరే కంచె వేసి నన్ను కాపాడుకోవాలంటుండు. కంచేసట రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నట. ఎందుకు నాయనా? రైతులను మోసం చేసినందుక, రైతులను అడుగడుగునా వంచినందుక, రైతు డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు చేయనందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రైతుల కోసం? కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా కేసీఆర్ గారు క్రమం తప్పకుండా రైతు బంద్ వేసిండు, రైతుల్ని కాపాడుకున్నాడు. నువ్వేం చేసినావని రైతుల్ని కంచేసి కాపాడుకోవాలి? 3 సార్లు రైతు బంధు 30,000 కోట్లు ఎగబెట్టినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? యాసంగి పంట బోనస్ ను బోగస్ చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? కేసీఆర్ హయాంలో ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ ఎరువులు వచ్చినాయి, ఇలా యాప్లు పెట్టి చెప్పులు లైన్లో పెట్టించి యూరియా కోసం రైతుల్ని గోస పెట్టినందుకు కంచె వేసి నిన్ను కాపాడుకోవాలా? ఏం చేసినావు నువ్వు? ఇలా 24 గంటల కరెంటును 10 గంటలకు తెచ్చి కరెంటు సరిగా ఇవ్వక, నీళ్ళివ్వక రైతుల్ని ఇబ్బంది పెట్టినందుకు కంచె వేసి కాపాడుకోవాలనా? నిన్న భూముల ధరలు పెంచినావు, రేపో మాపో మళ్ళా భూమికి పన్ను వేస్తాడట. భూమికి పన్నులేస్తా, భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతా అని ఇలా ధరలు పెంచి రైతుల దగ్గర డబ్బులు వసూళ్లు చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? అసలు నువ్వు చేసిందేంది? రైతులకు చేసిన ఒక్క మంచి పని చెప్పు. ఇలా కేసీఆర్ గారు రైతు బీమా పేరిట రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిండు. ఇవాళ రైతు బీమా 6 నెలలైంది ఆగిపోయి. రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతు బిడ్డలకు బీమా డబ్బులు అందకుండా ఆగం చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? దేనికోసం కాపాడాలి? నిన్ను కంచె వేసి కాపాడు కాదు, కాగడాలు పట్టుకొని నిన్ను తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి మిస్టర్ రేవంత్ రెడ్డి. రైతులందరూ కాగడాలు బట్టి తరుముతారు బిడ్డ నిన్ను. ఇలా అన్ని మోసాలే చేసినావు. అరే రైతులకు 5 కిలోల తరుగు లేకుండా కరీంనగర్ లేనని వడ్లు కొన్నారే, జేబు దొంగల లెక్క, జేబులు కత్తిరించటోళ్ళ లెక్క ఇలా రైతులకు క్వింటల్కు 5 కిలోల తరుగు పెట్టి రైతుల బతుకులు ఆగం చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడతారా? దేనికోసం కాపాడతారు? ఇలా రైతులకు బాగా అర్థమైంది రేవంత్ రెడ్డి. నువ్వు ఎంత ప్రాధేయపడ్డా, నువ్వు ఎన్ని రకాలుగా మాయ మాటలు చెప్పినా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడైతే దేవుడు మీద, మా వేములవాడ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ విషయంలో మాట తప్పినవో ఆ రోజే నీ పని అయిపోయింది. దేవుడి మీద, రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పినోని మన రాజరాజేశ్వర స్వామి క్షమిస్తాడా? అయిపోయింది నీ పని, అదే రోజు అయిపోయింది. దేవుణ్ణే మోసం చేసినావు నువ్వు. నిన్ను ఈ దేవుడు కాదు కదా, రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను క్షమించేటువంటి పరిస్థితుల్లో లేరు. ఏదేదో పిచ్చి పిచ్చి డైలాగులు కొడుతుంటాడు. నిన్న కేసీఆర్ గారిని పట్టుకొని పశుపతి అంటాడు.
నువ్వేంటిది మరి భూతపతివా? ఇప్పుడు ఆ నేపాల్లో హిందువులంతా, ప్రపంచ హిందువులంతా పూజించే పశుపతినాథ్ దేవాలయం ఉంటుంది నేపాల్లో. పశుపతినాథ్ అంటే పశువులను, సమస్త జీవకోటిని కాపాడేటువంటి ప్రతిరూపం, శివుడికి ప్రతిరూపం పశుపతినాథ్. మరి కేసీఆర్ గారు అంత అద్భుతంగా రైతులను, రైతుల చేతుల్లో ఉండే పాడి పశువులను అందరినీ కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. నువ్వు కేసీఆర్ గారు పట్టుకొని ఏదో బూతులో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలకు అర్థమైంది కేసీఆర్ గారు ఏందో, కేసీఆర్ గారు చేసిన పనులేందో ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నిజంగా కేసీఆర్ గారు ఉంటే ఈ కరువు కాలంలో, ఇప్పుడు ఎల్ నినో వచ్చింది అంటున్నారు, ఎల్ఎండిలో మనోళ్ళు పోయి నిన్న హాకీ ఆడినరు, ఫుట్బాల్ ఆడినరు, క్రికెట్ ఆడినరు, నేను చూసిన. ఆ పరిస్థితి ఎందుకు వస్తుండే? ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో వచ్చింది. కాలం కాదు, వర్షాలు పడై కరువు వస్తుంది అని చెప్తా ఉన్నారు. అందుకే కేసీఆర్ గారు దూరదృష్టితోని కరువు వచ్చినా, కాలం కాకపోయినా పక్కా నీళ్లుండే మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసింది. ఇలా కాళేశ్వరం అంటే మీ అందరికి తెలుసు, కరీంనగర్ వాళ్ళకైతే మనకు బాగా తెలుసు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 17 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టనళ్లు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, సబ్ స్టేషన్లు, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. అన్ని బాగున్నాయి కదా. ఇలా ఆ కాళేశ్వరం గొప్పదనం ఏంటంటే దాన్ని 3 భాగాలుగా వాడుకుంటాం. మంచిగా కాలమైందనుకో, మంచి వర్షాలు పడ్డాయి అనుకో, మనం మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేసి కాళేశ్వరం నడిపించుకుంటాం. సగం సగం కాలమైంది అనుకో, ఎల్లంపల్లి దగ్గర మోటార్ లాంచ్ చేసి కాళేశ్వరం నడిపించుకుంటాం. ఎక్కడ కాలం కాలే కరువు పడ్డదనుకో, గప్పుడు మేడిగడ్డ కాడ మోటార్ లాంచ్ చేసి నడిపించుకుంటాం. పోయిన 2 ఏళ్లు కాలం మంచిగా అయింది. రేవంత్ రెడ్డి అంటాడే కాళేశ్వరం లేకపోయినా పంటలు పండినాయి అంటాడు. కాళేశ్వరం లేకపోతే అడికెళ్ళి పండుతాయి. పోయిన 2 ఏళ్లు కాలం మంచిగా అయింది. ఎల్లంపల్లికెళ్ళే మోటార్ లాంచ్ చేసినాం, మిడ్ మానేర్కెళ్ళే మోటార్ లాంచ్ చేసినాం, బ్రహ్మాండంగా పంటలు పండినాయి. మా సుంకె రవిశంకర్ గారు ఉన్నారు. ఇలా ప్యాకేజ్ 8 లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడుంది? రవిశంకర్ గారి కాన్స్టిట్యున్సీ చొప్పదండిలో ఉంటది. ప్యాకేజ్ 8 లో మోటార్లు ఆన్ చేస్తేనే కదా వరద కాలువలో నీళ్లు పోయి బంగారం పంటలు పండినాయి. కాళేశ్వరం మోటార్లు ఎల్లంపల్లిలో ఆన్ చేస్తేనే కదా మిడ్ మానేర్లోకి నీళ్లు వచ్చినాయి, మిడ్ మానేర్లో నుంచి ఎల్ఎండిలోకి నీళ్లు వచ్చినాయి. ఇలా ప్యాకేజ్ 6 లో ఎల్లంపల్లి గాని, మేడారం దగ్గర ఉన్న పంప్ హౌస్ గాని, లక్ష్మీ కెనాల్ దగ్గర ఉన్న పంప్ హౌస్ గాని, ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగంగా కట్టినాయి కావా? ఇది కాళేశ్వరంలో పెట్టిన మోటార్లు, కాళేశ్వరంలో తవ్విన టనళ్లు కాదా? ఒక బోగస్ ప్రచారం. కాళేశ్వరం పోయింది, కాళేశ్వరం పోయింది. కరీంనగర్ వాళ్ళకైతే బాగా తెలుసు మిడ్ మానేర్ ఎవరు కట్టినరు. ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 8 మేడారం పంప్ హౌస్, లక్ష్మీకి పంప్ హౌస్ ఎవరు కట్టినరో తెలియదా? అవన్నీ కాళేశ్వరంలో భాగం కాదా? పోయిన 2 ఏళ్ళు ఏమైందంటే మంచిగా కాలమైంది. కాలమైంది కనుక మిడ్ మానేర్ నుంచి మోటార్లు నడిపినాం, ఎల్లంపల్లి నుంచి మోటార్లు నడిపి కాళేశ్వరం నీళ్లు బారినాయి. మా రసమై బాలకృష్ణ గారు ఉన్నారు. అనంతగిరి రిజర్వాయర్ అది కాళేశ్వరంలో కట్టింది కాదా? అనంతగిరి కింద వేలాది ఎకరాలకు వందలాది చెరువులు నింపుతున్నామంటే అది కాళేశ్వరంలో హలో ఇవాళ అనంతగిరి రిజర్వాయర్ తోడా సౌండ్ పెంచిన బాబు. అనంతగిరి రిజర్వాయర్ ఇవాళ అది కాళేశ్వరంలో కట్టింది కాదా? అనంతగిరి కింద వందల చెరువులు నిండుతున్నాయి, 1000 ఎకరాల్లోకి నీళ్లు వస్తున్నాయంటే అవి కాళేశ్వరంలో భాగం కాదా? కాళేశ్వరం కూలింది అయినా నీళ్లు వచ్చినాయంటే ఆడికెళ్ళి గాల్లకెళ్ళి వచ్చినాయి, ఏమన్నా విమానంలో వచ్చినాయా? రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో కట్టిన టనళ్ల ద్వారా వచ్చింది, కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీళ్లు వచ్చినాయి, కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్ల ద్వారా, కాలువల ద్వారానే ఇవాళ బంగారమోలే పంటలు పండినాయి. మరి ఇప్పుడు జరగాల్సిందేంది? ఎల్ నినో వచ్చింది. ఈసారి ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేవు, ఎల్లంపల్లె నీళ్లు లేవు, మంచినీళ్ళకు కూడా తిప్పలున్నది. కానీ ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఇవాళ కూడా 10,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి.
రేపటి కల్లా 20,000 వస్తాయట. అంటే ఏడ చుక్క నీళ్లు లేకపోయినా మేడిగడ్డ దగ్గర 20,000 క్యూసెక్కుల నీళ్లు రేపల్లుండి నుంచి వస్తాయంటున్నారు. పైన వరద స్టార్ట్ అయింది మహారాష్ట్రలో. నిజంగా 2 పిల్లర్లు మరమ్మతు చేస్తే బ్రహ్మాండంగా మోటార్లు ఒత్తుకొని ఎల్ఎండికి నీళ్లు రాకపోవునా? మా వరద కాలువలో కరీంనగర్ రూరల్ మండల చెరువులు నింపుకునే అవకాశం లేదా?